రంగారెడ్డి జిల్లా కోహెడలో అంతర్జాతీయ పండ్ల మార్కెట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. తాను ఎంపీగా ఉన్నప్పుడే కోహెడ మార్కెట్ నిర్మిస్తానని ఇచ్చిన హామీని నేడు సీఎంగా నెరవేరుస్తున్నానని గర్వంగా ప్రకటించారు. 1,00,000 కోట్ల రూపాయలతో కట్టిన కాళేశ్వరం నేడు కూలేశ్వరమైనా తాము దేశంలోనే అత్యధికంగా వరి ఉత్పత్తి చేసి చూపిస్తున్నామన్నారు. కాళేశ్వరం లేకపోయినా వ్యవసాయం పండుగ అని నిరూపించామని, కూలేశ్వరం నేతల సలహాలు తమకు అక్కర్లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అనే కారు పూర్తిగా షెడ్డుకు చేరిందని, దానికి ఎన్ని రిపేర్లు చేసినా ఇక పనికిరాదని ఎద్దేవా చేశారు. తాము 2034 వరకు అధికారంలోనే ఉంటామని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కట్టి తీరుతామని పునరుద్ఘాటించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కిషన్ రెడ్డిలకు హెచ్చరికలు జారీ చేస్తూ ఈ నెల 15లోగా కేంద్రం వడ్లు కొనకపోతే వారి సంగతి చూస్తామని, మోదీని చూపించి భయపెట్టాలని చూస్తే భయపడే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ నేను అడుగుతున్న మిత్రులారా, ఆ 10 ఏళ్లు మనం కొట్లానం ఫ్రూట్ మార్కెట్ కట్టమని, పరిశ్రమలు కాలుష్యాన్ని వెదజల్లే వాటిని తరలించమని, రీజనల్ రింగ్ రోడ్ కావాలని, వరంగల్ ఎయిర్పోర్ట్ కావాలని, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కావాలని, అభివృద్ధి చేయమని ఆనాడు మనం రోడ్డు ఎక్కుతే, ఈనాడు ఈ అష్ట దరిద్రులు మనం ఏ అభివృద్ధి చేస్తామన్నా అడ్డుకుంటామని రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాస్తా రోకోలు చేస్తున్నారు. మీరు ఆలోచన చేయండి. ఇట్లనే అభివృద్ధి నిరోధకులుగా మారితే ఈనాడు ప్రతిపక్ష హోదా ఉన్నది. రేపు రాబోయే రోజుల్లో ప్రతిపక్ష హోదా కాదు కదా, కారు ఎక్కడానికి కాదు, కారును దొబ్బడానికి కూడా మనిషి దొరకడు. అనుంజడి మీరు అక్కడెక్కడనో కార్ఖానాలో పోయి కారును టైర్లు లేని కార్లు మనం చూస్తాం. మనం అఫ్జల్గంజ్ ఏరియాలో పోతే అంబాసిడర్ కార్లు ఉంటాయి, దాంట్లో టైర్లు ఉండవు, రాళ్లు పెట్టి కారు నిలబెట్టి ఉంటుంది. మీ అంబాసిడర్ కారు కూడా ఫామ్ హౌస్ గా పరిస్థితి వస్తుంది. కేసీఆర్ కుర్చేసుకొని కూర్చొని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కడతా అన్నాడు. కానీ ఎన్నికైన తర్వాత మందేసుకొని ఫామ్ హౌస్ లో వండుకున్నాడు. ఆయన లాక కాకుండా తుమ్మల నాగేశ్వరరావు గారికి, శ్రీధర్ బాబు గారికి మీరీడ కుర్చేసుకొని కూర్చొని ఈ ఫ్రూట్ మార్కెట్ ను డిసెంబర్ లో పనులు ప్రారంభించే విధంగా మీరు అభివృద్ధి కోసం రోజుకి 24 గంటలు పనులు చేయించండి. మీకు అవసరమైన నిధులను ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటా. వాళ్ళు అడ్డం పడ్డా, కాళ్ళలో కట్టె పెట్టినా, శాపనార్థాలు పెట్టినా, ఏడ్చినా, పెడబొబ్బలు పెట్టినా, చివరికి మూసిలో పడి పందులాక దొర్లినా వాళ్ళ ఏడుపు వినేది లేదు. మనం అభివృద్ధి చేసుకునుడే, మనం రీజనల్ రింగ్ రోడ్ వేసుకునుడే, రేడియల్ రోడ్డు నిర్మించుకునుడే, భారత్ ఫ్యూచర్ సిటీ కట్టుకునుడే, కోహెడ ఫ్రూట్ మార్కెట్ ను పూర్తి చేసుకునుడే. ప్రతి అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ఈ రాష్ట్రం యొక్క అవసరాలను తీర్చుకుంటూ ముందుకు వెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఈనాడు మీ సోదరుడిగా మీరు అండగా నిలబడ్డారు. మీరు ఇచ్చిన ధైర్యంతో ఫామ్ హౌస్ లో వండుకున్న కేడీతోనైనా, ఢిల్లీలో ఉండే మోడీతోనైనా కొట్లాడడానికి ధైర్యంగా ముందు నిలబడతా, ఎవరినైనా మెడలు వంచుతా. కిషన్ రెడ్డి, బండి సంజయ్ గారు తమాషలు చేస్తున్నారు. శాతనైతే శాత కాకపోతే దీపు అని అల్లా తప్పగా రాలే. బండి సంజయ్, కిషన్ రెడ్డి గారు తొక్కుకుంటూ వచ్చినాం, కార్యకర్తలు కష్టపడుతూ వచ్చినాం, కార్యకర్తలు ప్రజలు కోరుకుంటే వచ్చినాం. 12 ఏళ్ళు అయింది మీ మోడీ. మేము పండించిన పంట కొనడా? ఫస్ట్ మోడీని గద్దె దిగమను, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసి తెలంగాణలో పండించిన ప్రతి గింజ కేంద్ర ప్రభుత్వంతో నేను కొనిపిస్తా. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టు చేపిస్తా. మెట్రో విస్తరణకు నిధులు తీసుకొస్తా. రీజనల్ రింగ్ రోడ్డుకు అవసరమైన నిధులు తీసుకొస్తా. అంతర్జాతీయ స్థాయిలో మా తెలంగాణను అభివృద్ధి చేస్తాం. మీకే మాటలు వచ్చనుకుంటున్నాం, మాకు మాటలతో పాటు చేతలు కూడా వచ్చు. కిషన్ రెడ్డి గారు 15 తారీఖు తర్వాత వడ్ల సేకరణ 75 లక్షల మెట్రిక్ టన్నులు అయిపోతాయి. ఆ తర్వాత నీ సంగతి చెప్తా. ఎట్లా కొనదో కేంద్ర ప్రభుత్వం, మొక్కలు ఎట్లా కొనరో, జొన్నలు ఎట్లా కొనరో, పొద్దు తిరుగుడు ఇత్తులు ఎట్లా కొనరో, మెట్రో రైలుకి ఎందుకు పైసలు ఇయ్యరో, రీజనల్ రింగ్ రోడ్డుకు ఎందుకు అనుమతి ఇవ్వరో, వరంగల్ ఎయిర్పోర్ట్ ఎట్లా రాదో, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ఎట్లా నిర్మించరో నీ సంగతి చెప్తా. పొలిమేర్లు కూడా దాటో కిషన్ రెడ్డి నువ్వు అనుకుంటున్నావేమో. నీ కేంద్రంలో ప్రభుత్వం ఉంది, నరేంద్ర మోడీ గారు ఉన్నారని భయపెట్టాలని చూస్తున్నారు.
మర్యాద వరకు మర్యాద, మర్యాద దాటే మా సంగతి కూడా చూపిస్తాం. ఎవరికేం భయపడేది లేదు. గుండు అరగుండు ఎవరెవరో ఏమేమో మాట్లాడుతున్నారు, చూస్తూనే ఎట్లెట్లా మాట్లాడుతున్నారు. అందుకే మిత్రులారా, ఈనాడు మనం అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొని ముందుకు వెళ్దాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సత్సంబంధాలు పెట్టుకుందాం. మన అవసరాలు వారికి విజ్ఞప్తి చేద్దాం. మనకు కావాల్సిన అనుమతులు నిధులు తీసుకో